నేను ఒక చిన్న విషయాన్ని మీ ముందు తీసుకొస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ మెంతా అనే తుఫాను చాలా వేగంగా, బలంగా వస్తుంది. ఆ మెంతా అనే తుఫానుకి మెంతా అని ఎవరు పేరు పెట్టారు? ఎందుకు పెట్టారు? అనే దాని గురించి ఒక 1 మినిట్‌లో మీకు ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఏంటి మెంతా అనే పేరును ఇప్పుడు థాయిలాండ్ కంట్రీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ దేశాలోళ్ళు నేమ్స్ మెన్షన్ చేస్తున్నారు అనంటే, దానికి ఒక వరల్డ్ మెట్రాలజీ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. అది 1950వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. అట్లాంటిక్ ఓషన్లో పడేటువంటి సముద్రాల్లో ఉన్నటువంటి తుఫాన్లకి వాళ్ళు ఇట్లా పేర్లు పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ప్రజల్లో తుఫానుకి అవగాహన కల్పించడం కోసం తుఫానుకి ఒక పేరు పెట్టి, ఆ పేరు ద్వారా ఆఫీసర్స్ అలాగే ప్రజలకి చేరవేయటం ద్వారా దానికోసం అని పేర్లు పెట్టడం జరుగుతుంది. అలాగే 2020 సంవత్సరంలో 169 నేమ్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది వరల్డ్ మెట్రో ఆర్గనైజేషన్కి. దానిలో 7 సభ్యత్వ దేశాలు ఉన్నాయి, మన కంట్రీ కూడా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 2020 సంవత్సరంలో 13 దేశాల నుంచి 13 దేశాలు 169 తుఫాన్ల పేర్లు ఇవ్వడం జరిగింది. వాటిలో ఈ మెంతా కూడా ఒకటే. ఇది థాయిలాండ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీనిలో 13 దేశాలు ఉన్నాయి. అలాగే బంగ్లాదేశు, ఇండియా, పాకిస్తాను, ఒమెన్, యుఏఈ, అలాగే మలేషియా, సింగపూరు, థాయిలాండ్, ఇలాగ కొన్ని 13 దేశాలు ఈ పేర్లు పెట్టే సంస్కృతి ఉంది. సో అలాగే మనకు 2014 వచ్చినటువంటి హుద్హుద్ కానీ, హుద్హుద్ పాకిస్తాన్ వాళ్ళు పెట్టారు. అది ఒక పక్షి పేరు. తిత్లీ అనేది కూడా పాకిస్తాన్ వాళ్ళు పెట్టడం జరిగింది. అది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. దాని తర్వాత వచ్చినటువంటి నివురు కూడా మన ఇండియా వాళ్ళు పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఛాన్స్ థాయిలాండ్కి వెళ్ళింది. థాయిలాండ్ వాళ్ళు ఈ పేరుని ఇవ్వడం జరిగింది. మెంతా అంటే సువాసన గలటువంటి పువ్వు అని అర్థం. కానీ ఇది చాలా వేగంగా, బలంగా వస్తుంది. సో తుఫాన్లకి ఎవరో ఒకళ్ళు పేర్లు పెట్టడం కాదు, దీనికి ఒక పెద్ద ఆర్గనైజేషన్, కొన్ని దేశాలు దీంతో పేర్లు మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇప్పుడు మన ఏపీకి వస్తున్నటువంటి తుఫాన్ పేరు మెంతా అని పెట్టడం జరిగింది. చాలా వేగంగా వస్తుంది. బీ అలర్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.